హలో గైస్, బిగ్ బాస్ సీజన్ 8 లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ టైం దగ్గరికి వచ్చేసింది. అండ్ నామినేషన్స్ ఉన్న వాళ్ళకి ఓటేయాలంటే ఈ రోజే లాస్ట్ డే. సో ఎవరికాలకి బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చింపేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో పృథ్వీ కూడా చాలా యాక్టివ్ అయిపోయాడు. పృథ్వీ ఒక పక్కన ఫ్లడ్ చేస్తూ, ఒక పక్కన కామెడీ చేస్తూ, ఇంకో పక్కన ఎందుకు సీరియస్ అవుతున్నాడో కూడా తెలియకుండా బిహేవ్ చేస్తున్నాడు. అలాగే ఈ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ తింటున్నప్పుడు ఒక్కసారిగా పృథ్వీ సీరియస్ అయిపోయాడు. ముందుగా నబీల్ మీద సీరియస్ అయ్యాడు, ఆ తర్వాత కిరాక్ సీత మీద సీరియస్ అయ్యాడు, ఆ తర్వాత నైనిక మీద సీరియస్ అయ్యాడు. అప్పుడు అటువైపు వచ్చిన సోనియా మీద కూడా సీరియస్ అయిపోయాడు. అసలు ఎందుకు సీరియస్ అవుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా పృథ్వీ మీద ఎదురు సీరియస్ అయ్యారు. బట్ పృథ్వీ ఏమాత్రం కంగారు పడకుండా చాలా సటిల్గా అలాగే కూర్చుని కామ్గా ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానం చెప్తూ వచ్చాడు. కానీ పృథ్వీ అలా ట్రిగ్గర్ అవడానికి నాకైతే రీజన్ ఏం కనిపించలేదు. ఏంటి పృథ్వీ ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి మొదట్లో నేను కూడా అనుకున్నాను. కానీ కొంతసేపు తర్వాత అర్థమైంది ఏంటంటే పృథ్వీ ఒక్కసారిగా ప్రాంక్ అన్నాడు. అప్పటిదాకా బిక్కమొహం పెట్టిన వాళ్ళందరూ నార్మల్ అయిపోయారు. సో ఈ రోజే ఓటింగ్ లాస్ట్ డేట్ కాబట్టి పృథ్వీ తనకంటూ మంచి ఓట్స్ పడాలని చెప్పి ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి అలా చేసాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మీలో కనుక ఎవరైనా పృథ్వీ సపోర్టర్స్ ఉంటే పృథ్వీకి ఓటేయాలంటే ఈ రోజే లాస్ట్ డేట్. సో ఓటేసేయండి. అలాగే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే మీ అంచనాని కింద కామెంట్ చేయండి.